హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. 17th October 2025. శృతి మందాన, అభిషేక్ శర్మలకు ఐసీసీ అవార్డులు. క్రికెటర్లు అభిషేక్ శర్మ, శృతి మందానలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు దక్కాయి. ఆసియా కప్లో చేసిన ప్రదర్శనకు గాను మెన్స్ క్రికెట్లో అభిషేక్ శర్మకు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో మెరిసినందుకు మహిళల జట్టు నుంచి శృతి మందాన అవార్డుకు ఎంపికయ్యారు. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఐసీసీని ఐస్ క్రీమ్ తినే దాంట్లో అవార్డులు ప్రకటించారని అనుకుందాం. అందులో 2 అవార్డులు ప్రకటించారని అనుకుందాం. ఒకటి ఆసియా కప్లో అబ్బాయిలకు గాను అభిషేక్ శర్మకు, ఆస్ట్రేలియా కప్తో అమ్మాయిలకు గాను శృతి మందానకు అవార్డులకు ఎంపికయ్యారని గుర్తుపెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, తల్లి నుంచి శిశువుకు హెచ్ఐవి హెచ్బీవై సింపోసిస్ ప్రబలడాన్ని నిర్మూలించిన తొలి దేశంగా మాల్దీవ్. ద్వీపదేశమైన మాల్దీవ్ వైద్య రంగంలో అరుదైన ఘనత సాధించింది. వైద్య రంగంలో అరుదైన ఘనత సాధించింది. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి హెచ్బీవీ హెపటైటిస్ బి సింపిల్స్ ప్రబలడాన్ని నిర్మూలించిన తొలి దేశంగా మాల్దీవ్ నిలిచింది. మెటర్నల్ హెల్త్ పై మాల్దీవ్ తీసుకున్న శ్రద్ధకు ప్రశంసలు దక్కుతున్నవి. వైరల్ లివర్ ఇన్ఫెక్షన్ అయిన హెపటైటిస్ బి ఆర్ హెచ్బీవీ సహా హెచ్ఐవి తల్లి నుంచి శిశువుకు సోకిన దేశాలలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. మామ, తల్లి నుంచి బిడ్డకు 3 హ్యాబిట్స్ రాకుండా చేశావు. మామ అంటే మాల్దీవ్. తల్లి నుంచి బిడ్డకు 3 హ్యాబిట్స్. 3 హెచ్లు 3 ఉన్నాయి కదండి, అవి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. హెచ్ఐవి హెచ్బీవై హెపటైటిస్ బి. ఇథోనేసియాను లీగల్ చేసిన తొలి లాటిన్ దేశంగా ఉరుగ్వే. ఇథోనేసియా కారుణ్య మరణాలను చట్టబద్ధం చేసిన తొలి లాటిన్ అమెరికా దేశంగా ఉరుగ్వే నిలిచింది. కారుణ్య మరణాలను చట్టబద్ధం చేసిన తొలి లాటిన్ అమెరికన్ దేశంగా ఉరుగ్వే నిలిచింది. దీనివల్ల ఇప్పుడు ఆ దేశంలో ఎవరికైనా చికిత్స అందించలేని నివారించలేని వ్యాధికి గురయ్యి బాధపడితే ఈ కారుణ్య మరణానికి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. వారి అనుమతితో వైద్యులు యూథనేసియా చేస్తారు. పెద్దవాళ్ళు ఉంటారు కదండి, పెద్దవాళ్ళకు ఏదైనా వ్యాధి వస్తే అది నయం కాకపోతే వాళ్ళ బాధను మనం చూడలేం కదండి. ఆ బాధ చూడలేనప్పుడు మనం డాక్టర్లను కలిసి వాళ్ళ సహాయంతో వీళ్ళకి ఎలాగైనా అంటే ఆ బాధను భరించలేనప్పుడు డాక్టర్ల సహాయంతో ఇథోనేసియా అనే మందు ఇప్పించి చనిపోయేటట్టు చేస్తారండి. దీనికి ఉదాహరణగా ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఊరికే యుద్ధం చెయ్యకు, వ్యాధికి మందులు లేవు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. ఊరికే అంటే ఉరుగ్వే, యుద్ధం చేయకుంటే ఇథోనేసియన్ వ్యాధులకు ఉంటే దీర్ఘకాలం వ్యాధులకు మందులు
లేవు కాబట్టి, ఆ దీర్ఘకాలం వ్యాధులకు మందులు లేవు కాబట్టి వాళ్ళ సహాయంతో వైద్యులు యుథేనేసియా చేస్తారు. చేసిన వెంటనే మరణిస్తారు. ఇలా గుర్తుపెట్టుకోండి. నాకు వచ్చిన వేళ చెప్పానండి. నెక్స్ట్, ఉద్యోగాలపై కేంద్రంతో జమాతీయ భాగస్వామ్యం. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఏటా 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్రం ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయిన జొమాటోతో ఒప్పందాలు కుదుర్చుకున్నవి. కేంద్రం ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయిన జొమాటోతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అగ్రిగేటర్ అనే కేటగిరీలో జొమాటో ఏటా 2.5 లక్షల ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అవకాశాలు ఇస్తుంది. జొమాటో ఏటా 2.5 లక్షలకు ఉద్యోగాలపై అప్లై చేసేందుకు అవకాశం ఇస్తుంది. నెక్స్ట్, అంతర్జాతీయ ఫుట్బాల్లో మెస్సీ మరో రికార్డు. అంతర్జాతీయ ఫుట్బాల్లో మెస్సీ మరొక రికార్డు. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ మరో ఘనత సాధించారు. మెన్స్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్లో అత్యధిక అసిస్ట్ చేసిన తొలి బౌలర్గా నిలిచారు. మెన్స్ ఏ విభాగంలో అంటే మెన్స్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్. మెన్స్ అంటే అబ్బాయిలలో నిలిచాడు. ప్యూర్ ట్యూటోరీపై జరిగిన మ్యాచ్లో మెస్సీ 2 అసిస్టు చేయగా టోటల్ అసిస్టు 60కి చేరింది. గోల్ చేయబోతున్న వ్యక్తికి రైట్ టైంలో బాల్ పాస్ చేయడాన్ని అసిస్ట్ అంటారు. థ్యాంక్ యూ అండి.